స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ తో కలిసి రోడ్ షో కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవగా ప్రజలను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలని, కాంగ్రెస్ బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోరన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేయని గద్దెనెక్కి 150 రోజులైన కాంగ్రెస్ హామీలు సరిగ్గా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జూటా మాటలు చెప్పిందని, మహిళలకు 2500 రూపాయలు ఎక్కడ పోయాయి, మహిళా లక్ష్మి గ్యారెంటీ మహా మోసమని ఆరోపించారు హరీష్ రావు. రైతులకు 500 బోనస్ ఏమైందని, 4000 పెన్షన్ హామీ ఎక్కడ పోయిందని, జనవరి నెలలో పెన్షన్ ఎగ్గొట్టారని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు వృత్తి, పేదలకు ఇల్లు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, సౌమ్యుడు అభివృద్ధి ప్రదాత వినోద్ కుమార్ ను పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.